నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం దుర్గం చెరువు దగ్గర ఉన్నాము. దుర్గం చెరువు చుట్టూ ప్రాంతాలు ఏవైతే ఎఫ్టీఎల్ పరిధి అండ్ బఫర్ జోన్లలో ఉన్నాయో, అమర్ సొసైటీ, కావురి హిల్స్, అలాగే నెక్టర్ గార్డెన్స్, డాక్టర్స్ కాలనీ, దీంట్లో దాదాపు 204 మందికి రెవెన్యూ అధికారులు, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి రెవెన్యూ అధికారులు వచ్చి 204 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి సోదరుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఇల్లు 600 గజాల్లో ఉంది, దాంట్లోనే ఆఫీస్ కూడా ఉంది. దానికైతే నోటీసులు అంటించారు రెవెన్యూ అధికారులు. దాంతోపాటు కొంచెం పక్కనే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయనకు కూడా ఇంటికి నోటీసులు అంటించారు. ఆయనకు కూడా అధికారులు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. నెల రోజులు టైం ఇస్తున్నాము, నెల రోజులు టైంలో మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి, లేకపోతే మేము కూల్చేస్తామని అయితే అధికారులు హెచ్చరించడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిరో మీడియాతో చిట్చాట్లో, నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, నా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే కానీ, మంత్రుల ఇల్లులే కానీ, ఏవైతే ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లలో ఉంటాయో వాళ్ళ నిర్మాణాలు, వాటిని కూడా కూల్చేస్తామని స్వేచ్ఛగా చెప్పారు. దానికి తగ్గట్టే అధికారులు రెస్పాండ్ అవుతున్నారు. ఎవరికీ భయపడకుండా అధికారులు అయితే ధైర్యంగా వెళ్ళి నోటీసులు అంటిస్తున్నారు. అంటే పెద్దవాళ్ళు అయితే అవుతున్నారు. అంటే ఎన్కన్వెన్షన్ అంటే ఏంటంటే, ఎన్కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ప్రజాస్పందన అయితే బాగానే వచ్చింది. ఎందుకంటే విపక్షాలు కూడా మెచ్చుకున్నాయి. ఎందుకంటే అది ఇప్పటి విషయం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూల్చేస్తామని చెప్పారు, కానీ స్టే తెచ్చుకున్నారు ఎన్కన్వెన్షన్ వాళ్ళు. కానీ ఇప్పుడైతే డైరెక్ట్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అయితే కూల్చేశారు. బట్ ప్రస్తుతం ప్రజల్లో ఇలా లేట్ అవుతున్న కొద్దీ ప్రజలు, విపక్షాలు కొంతవరకు విమర్శలు గుప్పిస్తున్నాయి వీటి మీద. ఎందుకంటే మీరు కొంతవరకే ఇప్పుడు హడావిడి చేశారు. ఇప్పుడు చాలామంది ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లలో వాళ్ళ నిర్మాణాలు ఉన్నాయి, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. మరి వాటికి నోటీసులు అందిస్తున్నారు, కానీ ఎందుకు వెంటనే కూల్చేయట్లేదు? అంటే అక్కడైతే ఎవరు మాట్లాడడానికి కూల్చేశారు, ఇక్కడైతే వీళ్ళు వేరే ఏమైనా మ్యాటర్ ఎంఐఎంకి సంబంధించి అదొక పార్టీ, రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయా, లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఏదైనా పెద్ద ఇబ్బందులు పెడతారా, వాళ్ళ వల్ల ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆగుతున్నారా? అలాగే మల్లారెడ్డి చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్, వీటితో దానికి కూడా అది కూడా బఫర్ జోన్లోనే కట్టుకున్నారు, అక్రమ నిర్మాణం అని అంటున్నారు. కాబట్టి ప్రజలు లేట్ చేస్తున్న కొద్దీ కొంత అసహనం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఆగింది హైడ్రా అని, అలాగే రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు ఎందుకు ఆగిపోయారు అని ఒక సందేహం అయితే వ్యక్తం అవుతుంది. ఈ టైంలో తిరుపతి రెడ్డి, రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ అమర్ సొసైటీ, దుర్గం చెరువు పక్కనే ఉన్న అమర్ సొసైటీ, దాంట్లో ప్రముఖులు ఇద్దరు, ఒకరు ముఖ్యమంత్రి సోదరుడు అయితే ఇంకొకరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అలాగే చాలామంది సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరినీ ఇళ్ళ నిర్మాణాలు దాంట్లో ఉన్నాయి. కొన్ని ఇంకా కడుతున్నారు, కొన్ని పూర్తి అయిపోయినాయి, గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ముఖ్యంగా తిరుపతి రెడ్డి ఇల్లు చూసుకుంటే, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు చూసుకుంటే సర్వే నెంబర్ 47 ప్లాట్ నెంబర్ 54-55లో ఆయన ఇల్లుంది. అది ఆయనైతే నేనే స్వచ్ఛందంగా వెళ్ళిపోతాను, దీంట్లో ఏమన్నా ఇది నాది అక్రమ నిర్మాణమే అయితే నేను స్వచ్ఛతంగా నేనే వెళ్ళిపోతాను, నేను సామాన్లు సర్దుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి అని స్వేచ్ఛగా చెప్పడం అయితే జరిగింది మీడియా ముందు. ప్రభాకర్ రెడ్డి అయితే ఇంతవరకు, కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే ఇంతవరకు ఏం స్పందించలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. చూద్దాం మరి ఆయన ఏం స్పందిస్తాడో. అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళల్లో అయితే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము అప్పుడు హుడా లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చింది, దాంట్లో భాగంగా మేము ఇవన్నీ కొనుక్కున్నాం, ప్లాట్లు కొనుక్కున్నాం, దాంట్లో మేము ఇల్లులు కట్టుకున్నాము, విల్లా టైప్ ఇల్లులు కట్టుకున్నాము ఆ ప్లాట్లలో అని చెప్తున్నారు. నెల రోజులకు టైం ఇచ్చారు. మరి ఈ నెల రోజుల తర్వాత ఏం జరగబోతుంది ఏంటి? ఇప్పటికైతే ఎవరికి అంత అర్థం కాని పరిస్థితి. చూద్దాం మరి. అలాగే చుట్టుపక్కల చూసుకుంటే కావురి హిల్స్, అలాగే ఇనార్బిట్ మాల్ ఉన్నాయి. ఇనార్బిట్ మాల్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి. ఇనార్బిట్ మాల్ కూడా బఫర్ జోన్లోనే ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలోని బఫర్ జోన్లోనే ఉంది. అలాగే కావురి హిల్స్ పెద్ద పెద్ద భవనాలు, ఫార్చ్యూన్ టవర్స్ చూస్తున్నారు మీరు, అలాగే ఎదురుగా ఎన్సీసీ బిల్డింగు, ఇవన్నీ దుర్గం చెరువు పక్కనే ఉన్నాయి. దుర్గం చెరువు పక్కనే ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ అంటారు దీనంతా. ఈ బఫర్ జోన్లోనే మరి ఇంత పెద్ద నిర్మాణాలు ఉన్నాయి. దాదాపు ఒక్కొక్కటి 30 అంతస్తులు ఉన్న పరిస్థితి ఇక్కడ బిల్డింగ్లు. మరి వాటి పరిస్థితి ఏంటి? దాంట్లో ప్రజలందరూ నివాసం ఉంటున్నారు ఎప్పటి నుంచో. ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి ఏంటి? అసలు మాకు ఏం అర్థం కాని పరిస్థితి. నెల రోజులు ఇచ్చారు టైం, అంతే. ఈ నెల రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి అని ప్రజలైతే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఒక పక్క విపక్షాలు ఇది ఒక్కసారి వర్క్ మొదలుపెట్టినప్పుడు మీరు చేసుకుంటూ వెళ్ళాలి కదా, మరి ఎందుకు ఆగుతున్నారు? అంటే అవంటే ఈజీగా కూల్చేయచ్చు కాబట్టి కూల్చేసాము, ఎందుకంటే ఇంతకుముందే వాటి మీద ఫిర్యాదులు
అలాంటివి ఉన్నాయి కాబట్టి కూల్చేస్తాం. మరి వీటి మీద లేదు కదా ఇంతకుముందు, అందుకే ఆగుతున్నారా? లేకపోతే మీకు దగ్గర వాళ్ళ పేరు చెప్పుకోవడానికే, నేను ఎవరు నా కుటుంబ సభ్యులైనా వదలని చెప్పుకోవడానికి మాత్రమే కానీ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం కాదా అన్నట్టు ప్రజల్లో ఒక సందేహం అయితే వస్తుంది. మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం దుర్గం చెరువు, ఈ దుర్గం చెరువు ఏరియాలో ఉన్నాము. ఎంత బ్యూటిఫుల్ ఏరియాను దుర్గం చెరువు. కానీ ఇంత బ్యూటిఫుల్ ఏరియా పక్కన అమర్ సొసైటీ ఏదైతే ఉందో చాలా ఇళ్ళ నిర్మాణాలు ఉన్నాయి. చాలా ఈ నిర్మాణాలు ఏంటి ఎప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళు. దాదాపు 95లో హుడా లేఅవుట్ ఏదైతే అప్పుడు హుడా లేఅవుట్ అక్కడ ఏదైతే వేశారో హుడా లేఅవుట్లో, దాంట్లో అప్పుడు కొనుక్కున్న ప్లాట్లలో ఇల్లు నిర్మించుకున్నారు. గత 10-12 ఏళ్ళుగా కొంతమంది 10 ఏళ్ళుగా నివసిస్తున్న పరిస్థితి, కొంతమంది 15 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళుగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పరిస్థితి. వాళ్ళకు నెల రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. టోటల్గా మొత్తం 204 మంది దుర్గం చెరువు పక్కనే ఉన్న బ్యాక్ సైడ్, మనం ఇవరకు మనం ఫ్రంట్ నుంచి తీసుకున్నాము, ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు, ఇది బ్యాక్ సైడ్ అనమాట. దుర్గం చెరువు బ్యాక్ సైడ్ అమర్ సొసైటీ అని వస్తుంది. ఎక్కడైతే జూబ్లీ హిల్స్ నుంచి మనం అక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందో, జూబ్లీ హిల్స్ బాలకృష్ణ గారి ఇంటి పక్క నుంచి ఫ్లైఓవర్ కొంచెం ముందుకు రాగానే స్టార్ట్ అవుతుందో, ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన దగ్గర కొంచెం పైకి రాగానే రైట్ సైడ్లో మీకు అమర్ సొసైటీ కనిపిస్తుంది అనమాట. ఆ అమర్ సొసైటీలో ఇప్పటికైతే వాళ్ళు ఎవరు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుడు ఒక్కడే బయటకు వచ్చి బయట మాట్లాడిన పరిస్థితి, మీడియాతో ఇప్పటివరకు అయితే ఎవరు మాట్లాడిన పరిస్థితి. కాబట్టి దుర్గం చెరువు ఓన్లీ అమర్ సొసైటీ ఒకటేనా దుర్గం చెరువు బ్యాక్ సైడ్? ఇంకా అటు సైడ్ కూడా చాలా నిర్మాణాలు ఉన్నాయి. ఏంటి, దుర్గం చెరువు చాలా విస్తరించి ఉన్న ప్లేసు. ఎందుకంటే అటు షేక్పేట వైపు కూడా విస్తరించి ఉంది కొంచెం, అటు జూబ్లీ హిల్స్ ఇంకొక సైడ్ కూడా విస్తరించింది. ఏంటి, ఒకప్పుడు దుర్గం చెరువు ఇలా కట్టకముందు, ఈ కేబుల్ బ్రిడ్జ్ కట్టకముందు, ఈ ఇటు సైడ్ గేట్ కావూరు హిల్స్ సైడ్ గేట్ పెట్టకముందు దుర్గం చెరువు ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుందంటే జూబ్లీ హిల్స్ వాళ్ళ సొసైటీ నుంచి అక్కడి నుంచి ఉండేది ఎంట్రీ, ఆ లోపల నుంచి. ఇప్పుడు అది దాదాపు అక్కడి నుంచి ఎవరు రాని పరిస్థితి. బట్ అటు కూడా ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోనే ఉంటుంది కాబట్టి మరి అటు సైడ్ నిర్మాణాలను ఏం పట్టించుకోరా. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. ఈ ఓపెన్ యూనివర్సిటీ చుట్టుపక్కల కూడా స్కూల్ ఉంది, పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఆ ఓపెన్ యూనివర్సిటీ పక్కనే కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి. మరి అవన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కిందకే వస్తాయి, ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లకి. మరి వాటికైతే ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇక్కడ మరి ఎందుకు ఇచ్చారు, ఈ ప్లేస్లో ఎందుకు ఇచ్చారు? మరి అమర్ సొసైటీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికే ఎందుకు నోటీసులు ఇచ్చారు? అంటే ఇదేమైనా ప్లాన్ ఉందా, లేకపోతే నిజమేనా? నెల రోజుల్లో ఇవన్నీ కూల్చేస్తున్నారా నిజంగానే? మరి ఏం జరగబోతుంది? ఇది ఊరికే నోటీసులు అంటించారా? నోటీసులు చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉందా? ఇప్పటికైతే ప్రజల్లో చాలా సందేహం అయితే నెలకొంది. చూద్దాం మరి ఈ సందేహానికి తెరపడుతుందా ప్రజలకి. అలాగే ముఖ్యంగా ప్రజలకైతే ప్రజలు చూస్తున్నారు. కన్వెన్షన్ కూలగొట్టినప్పుడైతే చాలామంది చాలా మంచి పని చేశారు. ఆ కూల్చేసిన వెంటనే నెక్స్ట్ డే ఎక్కడైతే గండిపేట లేక్ దగ్గరకు వచ్చి చాలామంది ఆ గండిపేట సొసైటీ, హౌసింగ్ సొసైటీ వాళ్ళైతేనేమి, పక్కనే సిబిఐటి కాలేజ్ వాళ్ళైతేనేమి, స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ అందరూ వచ్చి పెద్ద ఎత్తున సపోర్ట్ వాక్ చేశారు. హైడ్రాకి అయితేనేమి, రెవెన్యూ, గవర్నమెంట్ కూడా ఇలాంటి చేయండి మంచి పనులని. బట్ ఇప్పుడైతే వాళ్ళందరికీ ఎలాంటి అర్థం కాని పరిస్థితి. అప్పుడైతే మేము సపోర్ట్ వాక్ చేశాము, వెంటనే కూల్ చేశారు కాబట్టి. మరి ఇప్పుడైతే వెంటనే ఏం కూల్ చేయట్లేదు, నోటీసులు ఇచ్చారు. వెంటనే కూల్ చేస్తే మరి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, గవర్నమెంట్కి ప్రాబ్లం అయిపోతుంది, జనాలు రోడ్ల మీదకి వస్తారని. మరి అప్పుడే సపోర్ట్ వాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా కూల్ చేస్తే సపోర్ట్ వాక్ చేస్తారు కదా. మరి ఎందుకు ఆగిపోయారు గవర్నమెంట్? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఆగిపోతుంది ఇప్పుడు వెంటనే కూల్ చేయకుండా? చూద్దాం మరి ఏం జరగబోతుందో. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బల్లాపూర్ లోకల్.